ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అనేది పూర్తిగా తెలీదు. అండ్ ప్రీవియస్ స్టైల్‌లో ఎగ్జామ్ పెడతారని, రానున్న రోజుల్లో ఎకానమీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయని, ఇలాంటి ఊహాగానాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? మనకి ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ గూడా డీటెయిల్‌గా తెలుస్తాయి. అయితే ఎప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే అసలు ముందు ఏపీపీఎస్సీ చైర్మన్ అపాయింట్ అవ్వాలి, బోర్డ్ మెంబర్స్ అపాయింట్ అవ్వాలి, ఇవన్నీ జరగాలి. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్‌ని ఎందుకు అపాయింట్ చేయట్లేదు అని చూస్తే, ప్రీవియస్ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేసిన వాళ్ళు కొత్తగా గనక ఏపీపీఎస్సీ చైర్మన్‌ని అపాయింట్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రీవియస్ వాళ్ళు రిలీవ్ అవుతారు. అలా రిలీవ్ అయితే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉండదనమాట. సో, వాళ్ళని హోల్డ్‌లో పెట్టాలంటే కొత్త చైర్మన్‌ని అపాయింట్ చేస్తే వీళ్ళు హోల్డ్‌లో నుంచి వెళ్ళిపోతారు. అందుకని ఇంతకుముందు ఏపీపీఎస్సీ బోర్డ్ అనేది అకౌంటబుల్‌గా అంటే ట్రాన్స్‌పరెంట్‌గా, అకౌంటబిలిటీగా లేదు అనేది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చేస్తున్నటువంటి క్లెయిమ్ అనమాట. అందుకని వాళ్ళని రిలీవ్ చేయకోకుండా అంటే వాళ్ళ మీద ఏ ఇన్వెస్టిగేషన్ అయినా లేదా ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా గానీ, ప్రస్తుతం వాళ్ళని హోల్డ్‌లో పెట్టించాలి. అంటే కొత్త చైర్మన్‌ని అపాయింట్ చేస్తే వాళ్ళు రిలీవ్ అవుతారు. అందుకని కొత్త చైర్మన్‌ని అపాయింట్ చేయట్ల. అందుకని దీని మీద కాన్సంట్రేషన్ అనేది చేయట్లేదు. రానున్న రోజుల్లో ఎప్పుడైతే ఇవన్నీ గూడా పూర్తిగా వీటి మీద కేంద్రీకరిస్తారో అప్పుడే కొత్త చైర్మన్‌ని అపాయింట్ చేస్తారు. అప్పుడు పాత చైర్మన్ ఎవరైతే ఉంటారో రిజైన్ చేసినప్పటికి కూడా రిలీవ్ అవుతారనమాట. సో, అందుకని ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మన్ మీద అంటే మనకి పూర్తిగా అపాయింట్మెంట్స్ గానీ ఇవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఏపీపీఎస్సీ సిద్ధంగా లేదో చైర్మన్, మెంబర్స్ లేకపోతే ఆటోమేటిక్‌గా ఫర్దర్ నోటిఫికేషన్‌లు గానీ, ప్రస్తుతం జరుగుతున్న నోటిఫికేషన్‌ల మీద గానీ, వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావాలంటే ముందు బోర్డ్ ఉండాలి కదా! ఏపీపీఎస్సీ బోర్డే లేకోకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? సో, అందుకని ఏపీపీఎస్సీ కాన్స్టిట్యూషన్ అనేది ఇంకా ప్రాసెస్ జరగలేదు కాబట్టి చైర్మను, మెంబర్స్ అపాయింట్‌మెంట్ జరిగినప్పుడు మాత్రమే అది ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుందనమాట. ముందు ఇది జరగాలి. ఎందుకు జరగట్లేదంటే ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచారు. సో, కొత్త చైర్మన్‌ని అపాయింట్ చేస్తే ఆటోమేటిక్‌గా పాత చైర్మన్ రిలీవ్ అవుతారు. సో, అప్పుడు మిగతా వాళ్ళు ట్రాన్స్‌పరెన్సీని, అకౌంటబిలిటీని టెస్ట్ చేయడానికి కుదరదు. అందుకని గనుక హోల్డ్‌లో ఉంచుతున్నారా ఏమో అనేది చూడాలి. ఎనీవే మొత్తానికి గనుక ఏపీపీఎస్సీ మెంబర్స్ చైర్మన్ అపాయింట్ అయినప్పుడు మాత్రమే మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుంది? అండ్ ఎప్పుడు పెడతారు? లేదా వీటిని ఉన్న కోర్ట్‌లో కేసులని ఎలా ఎదుర్కోవాలి? సో, ఈ కేసులని పరిష్కరించాలా? లేదా కోర్ట్ గనక స్ట్రైక్ చేస్తే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలా? లేదా ఎగ్జామ్ పెట్టినప్పుడు సిలబస్‌ని దీన్నే ఉంచుతారా? లేదా ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎకానమీ సిలబస్ 150 మార్క్స్‌కి ఉంది కదా! అలా ఇంక్రీజ్ చేస్తారా అనేది మొత్తాన్నయితే చూడాలి. అన్నిటికి అయితే ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందంటే ముందు ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్స్ లేదా చైర్మన్ అపాయింట్మెంట్ జరిగినప్పుడు మాత్రం వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడుతుంది. వన్స్ నాకు తెలిసి ఈ గవర్నమెంట్ కొంత స్టాండ్‌గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. వన్స్ అపాయింట్మెంట్స్ జరిగిన తర్వాత వాళ్ళంతా దీని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి స్పీడ్‌గా ఫర్దర్‌గా జాబ్ క్యాలెండర్‌ను కూడా నెక్స్ట్ జనవరి నుంచి ప్రకటించడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎనీవే సో, ఇది మనకి అందినటువంటి ఇన్ఫర్మేషన్. మొత్తానికి మీ ప్రిపరేషన్ ఒకటే అండి నేను చెప్పేది ఎప్పుడూ ఒకటే. ఎగ్జామ్స్ డిలే అవుతా ఉంటాయి, పెడతా ఉంటారు, పోస్ట్‌పోన్ అవుతా ఉంటాయి, కోర్టు కేసుల్లోకెళ్తా ఉంటాయి. వీటిల్లోకి దిగిన తర్వాత మనకు ఓపిక అనేది చాలా అవసరం అనమాట. మనం సిలబస్‌లో మార్పులు చెందిన అవే ఉన్నా, ఏ ఉన్నా గానీ సబ్జెక్టులు అయ్యే ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఏపీ హిస్టరీ, సో, ఏపీ బైఫర్కేషన్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనం చదువుకొనుంటే వన్స్ వాళ్ళు సిలబస్‌లు చేంజ్ చేసినా, ఎగ్జామ్ ప్యాటర్న్‌లు చేంజ్ చేసినా వీటన్నిటిని చదువుకొనుంటే ఆ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మళ్ళీ ఇటు ఏటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదో చూసుకోవచ్చు. కానీ ముందు మాత్రం వీటన్నిటిని మనం చదువుకొనుంటే ఓన్లీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్సే కాకుండా అదర్ ఎగ్జామ్స్ కూడా జీఎస్ అనేది కామన్‌గా చదువుతానే ఉంటామండి. కానీ స్పెసిఫిక్ ఎగ్జామ్‌కి తగ్గట్టుగా దాన్ని చదువుకోవడం కూడా ఇంపార్టెంట్. వన్స్ మీరు ఎగ్జామ్ రాసి ఒక 3 నెల్లో, 4 నెలల ముందు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఆ స్పెసిఫిక్ ఎగ్జామ్ గురించి చదువుకోవచ్చు. ఎనీవే అండి మొత్తానికి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండండి. అది దీనికనే కాదు జీఎస్ చదవండి. అండ్ అథమెటిక్ రీజనింగ్ చేసుకోండి. అన్ని ఎగ్జామ్స్‌ని కూడా అటెంప్ట్ చేస్తూ ఉండండి. కానీ ఎప్పుడైతే మనకి క్లియర్ కట్ ఒక నోట్ వస్తుందో అప్పుడు ఒక స్పెసిఫిక్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తూ వెళ్ళండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.